అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఏ, రాజమండ్రి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, ఈ ప్రవీణ్ పగడాల, ఎవాంజలిస్టు ప్రవీణ్ పగడాల గారి మృతి తర్వాత జరుగుతున్న పరిణామాలపై కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అయితే నేను రాజ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, నేరస్థలం దగ్గర నుంచి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను నాకున్న అనుభవం మీద నేను ఒక విశ్లేషణ చేసి, అది అక్కడ చిప్స్ ఉండటం వల్ల, రోడ్డు పక్కనే చిప్స్, ఈ బ్లాక్ స్టోన్ చిప్స్ ఉండటం వల్ల అది స్కిడ్ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి అది ప్రమాదవశాత్తు సెల్ఫ్ యాక్సిడెంట్ అయి ఉంటుంది అని నేను విశ్లేషించడం జరిగింది. సరే, దాని మీద చాలామంది సోదరులు, మన క్రైస్తవ సోదరులు అయి ఉండొచ్చు, దీని మీద హత్య అని పోరాటం చేసే కొంతమంది సోదరులు కూడా నన్ను ట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అంటే వారి అభిప్రాయం అది, దానికి నేను కాదు అని అనలేను. అంటే వారు హత్య అని అనుకోవటానికి కూడా వారి తప్పేం కాదు, 100% తప్పు కాదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వారికి తప్పు కాదని, ఒకటి, ఈ ఎవరైతే ఎవాంజలిస్ట్ ప్రవీణ్ గారు ఉన్నారో, ఆ ప్రవీణ్ గారికి ఆయన సొంత ఫేస్బుక్లో కొన్ని పెట్టడం జరిగింది, పోస్టులు పెట్టడం జరిగింది. కొంతమంది సోదరుల్ని, మీరు నన్ను చంపకండి, నన్ను వదిలిపెట్టండి, నేను క్షమాపణ చెప్తాను, బహిరంగ క్షమాపణ చెప్తాను అని అన్నారు. చంపకండి అనే వర్డింగు అదేదో గ్రాడ్యువల్గా, మామూలుగా వాడుక భాషతో వచ్చిన నన్ను చంపకండి ఏంటి, విసిగిస్తున్నారనుకోండి, నన్ను చంపకండి అనే మాట అంటారు కదా, అలాగ వాడుక భాషగా అని ఉంటాడు తప్ప నిజంగా అది చంపే ఉద్దేశం అయితే ఆ రకంగా మాట్లాడరు ఆయన. కాబట్టి అదొకటి. తర్వాత ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ థ్రెట్స్ ఉన్నాయి, లైఫ్ థ్రెట్స్ ఉన్నాయని చెప్పడం, ఆయన ఫ్రీక్వెంట్గా లైఫ్ థ్రెట్స్ ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. తర్వాత చాలామంది ఫ్రెండ్స్కి కూడా ఆయన నాకు లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పడం జరిగింది. అంటే కారణం ఏంటంటే, ఆయన కొన్ని వీడియోల్లో కొన్ని మతాల్లో వారు నమ్మే మత నమ్మకాలని, వాటి మీద కొంచెం ఈయన భాషలో ఈయన విశ్లేషించడం, తర్వాత కొన్ని విమర్శలు చేయటం కూడా జరిగింది. దాని మీద కొంతమందికి విద్వేషం ఉండొచ్చు, కానీ చంపేంత విద్వేషం ఉంటుంది అని అంటే నేను నమ్మను. ఎందుకంటే ఏదైనా ఒక మర్డర్ జరగాలంటే దానికి మోటివ్ అనేది ముఖ్యం. ఆ మోటివ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా ఆ మర్డర్, అది దానికి మరి కష్టమే. నేను నిజంగా మర్డర్ చేశారని చెప్పడం కూడా కష్టమే. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రజలందరూ, ఎవరైతే క్రైస్తవ సోదరులో లేకపోతే మిగిలిన వాళ్ళు అందరూ ఇది హత్య అని పూర్తిగా నమ్మడం గల కారణం ఒకటి ఏంటంటే, ఫేస్బుక్లో ఆయన పెట్టిన పోస్టులు, తర్వాత ఆయనకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విషయాలు, ఈయనకి థ్రెట్ ఉందని చెప్పి అమెరికా కూడా వెళ్ళిపోవడం అని ప్రయత్నించాడు. తర్వాత మళ్ళీ వచ్చేసాడటండి. ఎందుకంటే అమ్మాయి ఎడ్యుకేషన్ గురించి మళ్ళీ తిరిగి వచ్చేయడం జరిగింది. అయితే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ప్రజలందరూ హత్య అని అనుకోవడం గల కారణం ఏంటంటే, ఆ రోజు ఏదైతే 24వ తారీఖు నైట్ చనిపోయారు ఆయన, 25వ తారీఖు మరి ఉదయం 25వ తారీఖు ఉదయం డెడ్ బాడీ ట్రేస్ అయింది. అంటే 8:42 ఏదో
కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ కంట్రోల్ రూమ్ వారు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి, రాజనగరం పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది. కానీ ఈ లోపలనే అక్కడ ఒక మన రాజనగరం ఏఎస్ఐ గారు ఆ రోడ్లో బైపాస్లో వస్తుంటే ఆయనకు ఒక కుర్రాడు కనబడి, ఏమంటే ఇక్కడ ఏదో మోటార్ సైకిల్ కింద మనిషి పడిపోయి ఉన్నాడు, అది చూడండి ఒకసారి అని చెప్తే ఆ ఏఎస్ఐ గారు బాధ్యతాయుతంగా, ఆయన వీర్రాజు గారు ఆయన పేరు, బాధ్యతాయుతంగా వెళ్ళి అక్కడ పెట్రోల్ బంకులో ఉన్న వాళ్ళని, తర్వాత చుట్టుపక్కల కుర్రాళ్ళని, తర్వాత కొంతమూరు అవుట్ పోస్ట్లో ఉన్న కానిస్టేబుల్ని పిలిపించుకొని జాగ్రత్తగా, ఒకవేళ ఆయన ప్రాణం ఉన్నదేమో అని చెప్పి ఆయన అక్కడి నుంచి బుల్లెట్ లేపించి చూడడం జరిగింది. అయితే అప్పటికే నా ఉద్దేశం, మరి నాకు తెలిసింది ఏంటంటే అక్కడ పక్కన కేశవస్వామి హాస్పిటల్ ఏదో ఉంది, కేశవ హాస్పిటల్, అందులో ఎవరినైనా పిలిపించి వెరిఫై చేయించినట్టు కూడా తెలిసింది. అది అప్పటికే ప్రాణం పోయిందని తెలిసింది. సరే, ఆయన బాధ్యతగా ఏం చేశాడంటే, ఆ ఏఎస్ఐ గారి బాధ్యతగా అక్కడ మా డెడ్ బాడీ ఉన్న పొజిషన్లో, మోటార్ సైకిల్ ఉన్న పొజిషన్లో కొన్ని ఫొటోస్, సెల్లో ఫోటోలు తీశాడు ఆయన. ఫోటోలు తీసి ఇదైతే పక్కకు పెట్టించి వెంటనే తన అధికారులకి చెప్పడం జరిగింది. అధికారులు వచ్చారు, మరి ఎస్ఐ గారు వచ్చారు, సిఏ గారు వచ్చారు, నాకు తెలియదు. వచ్చి వెంటనే డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసారు. అయితే యాక్చువల్ రూల్ ప్రకారం అయితే మరి ఎక్కడైతే డెడ్ బాడీ ట్రేస్ అయిందో, ఇంక్వెస్ట్ రిపోర్ట్లో కాలం 8 ప్రకారం శవ పంచాయతీ అనేది ఎక్కడైతే ట్రేస్ అయిందో అక్కడే శవ పంచాయతీ చేయాలి. కానీ అది కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండే ప్లేసు, జనాంగం వచ్చేసి గుమిగూడిపోతారు, కంట్రోల్ అవ్వడం కష్టమని చెప్పి వారిని అక్కడి నుంచి డెడ్ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. సరే, అక్కడ దాకా పోలీసులు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. కాకపోతే ఏంటంటే అక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో మరి యాక్చువల్గా మా రోజుల్లో అయితే మేము అక్కడ ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ గార్డ్ చేయమని ఒక కానిస్టేబుల్ గారిని అక్కడ పోస్ట్ చేస్తాం. మరి అది చేశారో, మరి వేసినా అక్కడ ఉన్న కానిస్టేబుల్ గారు లేరో, లేకపోతే అక్కడ పోస్టింగ్ వేయలేదో తెలియదు మనకి. సరే, అక్కడి నుంచి డెడ్ బాడీని పోస్ట్ మార్టం షెడ్కి పంపించారు, మార్చరీ దగ్గరికి పంపించారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. అయితే మార్చరీ దగ్గరికి ఇంచుమించుగా 9:30 ఆ ప్రాంతంలో డెడ్ బాడీ అక్కడికి వచ్చింది. అంబులెన్స్లో వచ్చింది, ప్రైవేట్ అంబులెన్స్లో వచ్చింది. సరే, అంబులెన్స్లో వచ్చిన తర్వాత మరి నేను పోలీస్ ఆఫీసర్గా అయితే నేను డెడ్ బాడీకి కూడా ఒక గార్డు పంపుతాను, డెడ్ బాడీ దగ్గరికి ఒక ఎస్కార్ట్ పంపుతాం, గార్డు. అయితే అక్కడ ఎవరో కానిస్టేబుల్ కానీ ఎవరో కనబడలే నాకు. అయితే ఏమైందంటే, ఈ అంబులెన్స్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఆయన డెడ్ బాడీ, ప్రవీణ్ గారు డెడ్ బాడీ ముఖం మరి రక్తంతో నిండిపోయి ఉంది. మెయిన్ గాయం ఏంటంటే రెండు పెదాలు అడ్డంగా నిలువుగా కట్ అయ్యి లాసరేటెడ్ ఇంజరీ అది. ఆ లాసరేటెడ్ ఇంజరీ అంటే కట్ ఇంజరీ అనమాట. అది కాకుండా ముఖం కూడా చిట్లినట్టుగా మొత్తం బ్లీడింగ్ అయిపోయి ఉంది. అది నేను కూడా చూసా. ఫస్ట్ నేను చూడగానే అయ్య బాబు, ఇది నిజంగా హత్యలాగా ఉందిరా బాబు, ఇదేదో జరిగింది అని అనుకున్నాను నేను. కానీ నేను అక్కడికి వచ్చిన మిషనరీస్, మరి రాజమండ్రి నుంచి వచ్చిన మిషనరీస్ ఎక్కువ ఉన్నారు ఆ రోజు, ఆ టైంలో. జాన్ వెస్లీ గారు, బ్రదర్ జాన్ వెస్లీ, బ్రదర్ ప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు. కొంతమంది ఈ క్రిస్టియన్ సోదరులు, సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఆ డెడ్ బాడీని చూసిన ప్రతి ఒక్కరూ ఇది హత్య అని అనుకుంటారు. కారణం ఎందుకంటే ఇంజరీస్ డైరెక్ట్గా ఇంజరీ కనబడుతుంది. ఎందుకంటే అంబులెన్స్లో తల ఇటువైపు పెట్టారు, డోర్ ఓపెన్ చేసి ఉంది. ఓపెన్ చేయగానే డైరెక్ట్గా వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఆ ముఖం మీద ఇంజరీ కనబడుతుంది. ఇంజరీ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది హత్య అని అనుకుంటారు. మరి నాకు వరకు నేనే అన్నాను కదా, అంటే మరి ఎటువంటి నేను రెఫరెన్స్ చెప్పకూడదు.
పేపర్లో మనం వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు పేపర్లో ఏ రకమైన ఇంజరీ ఉందో ఆ రకంగా 2 పెదాలు నిలువుగా కట్ అయి ఉంది. నేను కూడా ఏమనుకున్నాను ఫస్ట్, ఇది షార్ప్ ఎడ్జెడ్ వెపన్ అంటే ఏ గొడ్డలో లేకపోతే ఏదో దానితోనో నరికేరేమో అని అనిపించింది నాకును. కానీ నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి అక్కడ మా వాళ్ళందరూ అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్ కానీ కొంతమంది పెద్దలు అడిగితే ఏంటండి ఇదంటే నేను చెప్పలేనండి, నేను పూర్తిగా సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే కానీ నేను చెప్పలేను అని చెప్పి నేను వెంటనే అక్కడ కొంతమంది మనకు తెలిసిన సోదరులను తీసుకుని ఆ నేరస్థలంకి వెళ్ళాం. అప్పటికే నేరస్థలం దగ్గర మరి నిజంగా పోలీసులు ఎవరు లేరు. అక్కడ వేలాది మంది, ఇంచుమించుగా వేలాది మంది కాదు కానీ చాలామంది ఈ క్రైస్తవ సోదరులు అక్కడికి రావడం, అవన్నీ ఫోటోలు తీసుకోవడం అంతా డిస్టర్బ్ అయిపోయి ఉంది. మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉంది. మరి ఇంచుమించుగా మళ్ళీ అక్కడి నుంచి ఇంచుమించుగా పోలీస్ ఆఫీసర్స్ జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి, కంపారిజన్స్ వస్తున్నాయి. క్రిస్టియన్స్ మేము కాబట్టి మేమంటే లెక్కలేదు, ఇంతవరకు ఒక్క పోలీసు కూడా రాలేదు, మార్చురీ దగ్గరికి ఒక్క పోలీసు కూడా రాలేదని చెప్పి, ఇది నేను చెప్పేది ఎప్పుడు 12:30 1 గంట 12:30 ప్రాంతంలో 12:45 ఎప్పుడో నేను వెంటనే ఏం చేశానంటే లోకల్గా ఆ జ్యూరిస్డిక్షన్ సీఏ గారికి ఫోన్ చేసి, సీఏ గారు ఇక్కడ నిమిషానికి పెరిగిపోతున్నారు జనం, ఈ జ్యూరిస్డిక్షన్ మీదే, కాకపోతే రేపు పొద్దున ఏదైనా జరిగినా మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది, మీరు రండి అర్జెంటుగా అంటే పాపం ఆయన వెంటనే ఆ జ్యూరిస్డిక్షన్ సీఏ గారు వచ్చారు. ఆ సీఏ గారు తర్వాత వెంటనే నేను మళ్ళీ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ ఇలా ఉంది పరిస్థితి, అర్జెంటుగా ఎవరినైనా పంపించండి కన్సర్న్ వాళ్ళని. అప్పుడు మరి ఇంచుమించుగా 1:30 లేకపోతే 1 దాటిన తర్వాతే లోకల్ ఎవరైతే జ్యూరిస్డిక్షన్ ఆ డెడ్ బాడీ ట్రేస్ అయిందో ఆ ప్లేస్ జ్యూరిస్డిక్షన్ సీఏ గారు వచ్చారు, సీఏ గారు ఎస్ఐ గారు వచ్చారు. అయితే అప్పుడు నేను అడగడం జరిగింది, ఏమంటే ఇది మరి కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకున్నారా అంటే, తీసుకున్నామండి, రామ్మోహన్ అనే ఆయన ఉన్నాడు, ఈ ప్రవీణ్ గారి తాలూకు రామ్మోహన్ అనే ఆయన ఉన్నారు, ఆయన తీసుకున్నాం ఆయన దగ్గర అని చెప్పారు. మరి ఎఫ్ఐఆర్ వేశారంటే వేస్తామండి అని చెప్పారు. కానీ అది తర్వాత ఇప్పుడు ఒక అరగంట అటు ఇటు డిస్కషన్ జరిగిన తర్వాత అప్పుడు మార్చురీలోకి పంపించారు డెడ్ బాడీని. అప్పటి వరకు ఇంచుమించుగా 4-5 అవర్స్ ఆ డెడ్ బాడీ ఎగ్జిబిషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు రావడం, ఆ ఇంజరీ చూడడం, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భావించారు. మరి అలాంటి పరిస్థితి క్రియేట్ చేసింది ఎవరు? మన డిపార్ట్మెంటే కదా. అదే ఫస్ట్ రాగానే వచ్చి ఈ రెగ్యులర్గా పోనీ ఎవరో ఒక ఏఎస్ఐ గారో లేకపోతే ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఆ డెడ్ బాడీ దగ్గర గార్డు వేసుకుని ఆ డెడ్ బాడీ ముఖం కనబడకుండా ఆ ఫేస్ కప్పి కవర్ చేసి పెట్టుంటే ఈ పరిస్థితి రాదు ఈరోజు మనకి. ఇంతమంది మీద పోలీసు వారు మరి ఈ మధ్యగా మరి దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇది జరిగింది, ఆ రోజు జరిగింది ఇది. సరే, మరి ఇందులో మరి ఆ ఇంజరీ చూసిన క్రిస్టియన్స్ అగ్రెసివ్ అవ్వకపోతే ఏం చేస్తారు? ఇది ఖచ్చితంగా మర్డర్ అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు దాంట్లో, ఇంక్లూడింగ్ మీ. కాకపోతే నేను సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇది మర్డర్ కాదు, బహుశా రోడ్ యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అని నేను ఒక భావనకు వచ్చాను. కానీ ఎవరికి నేను చెప్పలే. ఇది క్లియర్గా మా క్రిస్టియన్ సోదరులు ఎవరు అడిగినా సరే ఇది యాక్సిడెంట్ అండి, మీరు ఊరికే అనవసరంగా దీంట్లో వేరే లైన్కి వెళ్ళకండి అని నేను చాలామందికి సముదాయించడం జరిగింది. సరే, ఆ రోజు మరి వాళ్ళు ఇంక్వెస్ట్ చేయాలంటే బ్లడ్ రిలేటివ్స్ ఉండాలి. సరే, దీని మీద మరి ఆ రోజు రాత్రి మరి వాళ్ళ హైదరాబాద్ నుంచి వాళ్ళ బావమరిది ఇంకెవరో వచ్చారు, వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ తీసుకున్నారు, రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ తీసుకుని సస్పిషియస్ డెత్ అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగింది. సరే, ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే,
ఆ డెడ్ బాడీ అయిపోయింది, ఇంక్వెస్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. తర్వాత ఏంటంటే ఇంక్వెస్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈ మధ్యకాలంలో మూడు 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. సిట్టు వేశారు. సిట్టు వేసిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మన సిట్టు వారు ఈ సీసీ ఫుటేజ్లు తీసుకోవడం జరిగింది. సరే, ఫుటేజ్ల మీద ఐజీ గారు, మా ఎస్పీ గారు కూడా దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఫారెన్సిక్ వాళ్ళ దగ్గర నుంచి ఈ వీడియో ఏదైతే ఉందో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఆ డస్ట్ ఏదైతే పైకి లేచిందో అక్కడ వరకు స్లో మెమోలో 200 కట్స్ ఎంత తీసుకొచ్చి మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎస్పీ గారును ఐజీ గారు. అంతవరకు బాగుంది. సిట్ వేసామని చెప్పారు, ఓకే, బాగుంది. అయితే ఈ సిట్ వేసిన తర్వాత రకరకాల వీడియోలు దీంట్లో రావడం జరిగింది. ఆ రోజు ఇంక్వెస్ట్ రోజుని మరి కొంతమంది ఆవేశం, ఎందుకు ఆవేశపడ్డారంటే ఆ రోజు అంత ఆవేశపడ్డానికి కారణం ఏంటంటే, ఒకటి, మొట్టమొదటి రోజుని డెడ్ బాడీ అక్కడ ఉన్నప్పుడు 25వ తారీఖు డెడ్ బాడీ అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు క్రిస్టియన్స్ చాలామంది, ఎందుకంటే అప్పటికే క్రిస్టియన్స్ని మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా చూడటం లేదు మమ్మల్ని అని ఒక విధమైన భావానికి వచ్చేసారు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలాగ ఉన్నాయి. ఈ చర్చెస్ మీద సర్వే, తర్వాత మాలమాదిగల పేటల్లో, తర్వాత గిరిజన పేటల్లో సర్వే, ఇటువంటివన్నీ అనాథరైజ్గా జరుగుతున్నాయో తెలియదు. కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. దాని తాలూకు కావాలనుకుంటే నేను ఆ ఫార్మాట్స్ అన్ని నేను మీకు కామెంట్స్ దాంట్లో పెడతాను, చూడండి, మీకు రెఫరెన్స్గా కావాల్సి వస్తే. అయిపోయింది కదా. ఇలాగ ఇది కాక మరి మొన్న ఒక ఇస్కాన్కి సంబంధించిన ఒక ఆయన ఆ క్రాస్ని చూసి దీన్ని పగలగొట్టేయండి, ఇక్కడ ఎందుకు పెట్టారు అని ఏదో ఆయన ఎవరికో సపోర్ట్ చేయడానికి వచ్చి ఆయన భావం ఆయన వ్యక్తం చేశారు. సరే, ఆయన మీద కేసు రిజిస్టర్ చేసినట్టుంది. తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని చర్చెస్ మీద, కొంతమంది క్రిస్టియన్స్ మీద వేడి నీళ్ళు పోయటం, లేకపోతే పేడ నీళ్ళు పోయటం, లేకపోతే ఊళ్ళోకి రావద్దు, మీరు మత ప్రచారం చేయటానికి మా గ్రామంలో ఒప్పుకోము మేము, ఇలాగ ఇవన్నీ కొన్ని ఏదో గ్రామాల్లో కొన్ని కట్టడాలు చేసి మొత్తం మీద జరుగుతుంది అది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఈ రకమైన మరి దాన్ని ఏమంటారు, అట్రాసిటీస్ అనాలేమో, ఈ రకమైన అట్రాసిటీస్ అనుభవిస్తూ చాలామంది ఉండగా, మరి ప్రభుత్వంలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మరి వాళ్ళు మరి బ్యాప్టిజం, మా క్రిస్టియన్స్కి అత్యంత ముఖ్యమైనది బ్యాప్టిజం. ఆ బ్యాప్టిజం గురించి బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారు క్రిస్టియన్స్ అందరూ, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారు అని ఒక హార్ష్గా మాట్లాడడం. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వం నడిపే వ్యక్తులు కూడా అలా మాట్లాడుతుంటే మరి క్రిస్టియన్స్ ఏమనుకుంటారు? ఆ మత మార్పిడుల గురించి మాట్లాడడం, ఎక్కడో ఏదో జరిగితే దాన్ని తొక్కిసలాడో ఏదో జరిగితే దీనికి ఈగో, ఇలాగైతే వాళ్ళు ఊరుకుంటారా, ఇలాగైతే వీళ్ళు ఊరుకుంటారా అని అక్కడ కూడా వేరియేషన్ చేసి మాట్లాడారు కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు. ఇదే ముస్లిమ్స్ అయితే ఊరుకుంటారా, ఇదే క్రిస్టియన్స్ అయితే ఊరుకుంటారా అని మాట వరుసగా అంటారు, అలాగన్నారు. మరి ఇందులో కూడా అలాగే ఏం జరిగిందంటే, ఇదే మేము క్రిస్టియన్స్ కాబట్టి మీరు ఇలాగ మమ్మల్ని అశ్రద్ధగా వదిలేశారు, మమ్మల్ని పట్టించుకోకుండా మానేశారు, డెడ్ బాడీ ఇలా రోడ్డు మీద ఉన్నా సరే మీరు ఇన్ని గంటలైనా సరే ఒక్క పోలీసు కూడా రాలేదు అని చెప్పి మాట్లాడుతూ చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్లో ఉన్న రంగరాజన్ గారిని ఆయన ఎవరో వచ్చి ఆయన కొట్టారని చెప్పి దాని నిమిత్తం మరి సీఎం గారు మాట్లాడడం జరిగింది, కొంతమంది మినిస్టర్లు వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది అని ఒక విధమైన వేరియేషన్ తీసుకొచ్చారు అక్కడ. అంటే నేను విన్నాను కాబట్టి చెప్తున్నా, అందులో నేను కల్పితం చేసింది కాదు. అక్కడ అలా వేరియేషన్ తీసుకొచ్చి మేమంటే లెక్కలేదు అనే ఉద్దేశంలో వచ్చి
వాళ్ళు అంత ఈ డెడ్ బాడీని చూసి ఆ ఇంజురీని చూసి ఇవన్నీ వేరియేషన్ చేసుకున్నారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో కొన్ని ఇటువంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది ఇలా జరగడం జరిగింది. అయితే దీని మీద కొంతమంది నాయకులు ఏంటంటే ఇది ఖచ్చితంగా హత్య. అక్కడ ఇంజురీని చూస్తున్నారు. మెయిన్ వెనకాల మెడ వెనకాల కూడా అక్కడ రాయి ఉంది, పెద్ద బండరాయి ఉంది, అది దాన్ని తగిలింది, అది చూసుకోవట్లేదు, వాళ్ళు ఎవరో సరిగా తీయట్లేదు. ఆ ఇంజురీ ఉంది కాబట్టి ఇది హత్య, ఖచ్చితంగా హత్యే, ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పి 100కి 99% నమ్ముతున్నారు, నాలాంటి ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితులు క్రియేట్ చేసింది ఎవరు? ఇటువంటి పరిస్థితులని క్రియేట్ చేసింది ఎవరు? ఊరికే రమ్మంటే ఏదో వస్తారా ఎంతమంది జనం? 60-70 వేల మంది ఆ రోజు ఇంచుమించుగా 1,00,000 మంది వచ్చినట్టు వచ్చారు ఆ రోజు శవ పంచాయతీ రోజున శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు. నిజంగా ఆ రోజు మరి పోలీసు వారు రిక్వెస్ట్ చేశారని చెప్పడం అది కరెక్ట్ కాదు. కానీ ఆ రోజు నేను ఉన్నాను, హర్ష్ కుమార్ గారు ఉన్నారు, చాలామంది క్రిస్టియన్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ మేము వాళ్ళని సముదాయించి జాగ్రత్తగా డెడ్ బాడీని బయటికి పంపించడం జరిగింది. అక్కడ ఒకవేళ శవ పంచాయతీ విషయం సమయంలో నా అవసరం ఏమైనా వస్తుందేమో అని చెప్పి నేను 10 గంటలకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నా. అయితే మన పోలీస్ సోదరులు నా హెల్ప్ ఏం తీసుకోలేదనుకోండి, నా సహకారం ఏం తీసుకోలేదు. కానీ నా వంతు నేను, ఎందుకంటే బీయింగ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఇది ఇష్యూ పెద్దది అవ్వకూడదు అనే ఉద్దేశంతో నాకు కనబడిన వాళ్ళకి అందరికీ కూడా ఇది యాక్సిడెంటే, మీరు అనవసరంగా దీన్ని ఇబ్బంది పడకండి, ఫ్లేరప్ అవ్వకండి అని చెప్పి నేను ఇంచుమించుగా నాకు తెలిసిన సోదరులందరికీ, ఎందుకంటే నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నాకు ఏదో కొంచెం ఇన్వెస్టిగేషన్ మీద నాలెడ్జ్ ఉందని చెప్పి ఒక నానుడు ఉంది కాబట్టి చాలామంది నాకు ఫోన్లు చేసి అడగడం, చాలామంది నా గురించి నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగితే నేను క్లియర్గా చెప్పేవాడిని, ఇది క్లియర్గా యాక్సిడెంట్, దీంట్లో మీరు అనవసరంగా దీన్ని వేరే విధంగా మీరు అర్థం చేసుకోకండి అని నేను చెప్పినా. కానీ వాళ్ళు మీకు తెలియదండి, మీకు తెలియట్లేదు, ఆ నోటు మీద గాయం ఎలా ఉంది, అది దేంతోనో నరికినట్టు ఉంది అని చెప్పారు. పోనీ అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో అక్కడ చెక్క ముక్కలు ఉన్నాయి, 2 చెక్క ముక్కలు ఉన్నాయి. ఆ చెక్క ముక్కల మీద మరి దురదృష్టవశాత్తు లేకపోతే ఏంటో అది బ్లడ్లో లేకపోతే ఏమైనా ఆయిలో కూడా తెలియదు, అది బ్లడ్ అనే అనుకుంటున్నారు అందరూ. మరి ఇలాంటివన్నీ దానికి మరి వీళ్ళ హత్య అని చెప్పినప్పుడు ఇది హత్య కాదు అని ఎందుకు అవుతుంది అని చెప్పి మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. మరి ఎక్స్ప్లెయిన్ చేయడం మానేసి ఇది హత్య, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పిన ప్రశ్నించే వాళ్ళు అందరి మీద మరి ఈరోజు మరి 196 BNS కింద సెక్షన్ కేసులు పెడుతున్నారు. మరి అది ఎంతవరకు భావ్యమో మరి ఆలోచించండి. నేను ఈ కేసులు పెట్టడానికి గల కారణం అంటే మీడియా పోలీసుని డైరెక్ట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. నేను గతంలో కూడా చెప్పాను, మీడియా పోలీసుని డైరెక్ట్ చేస్తుంది. ఎందుకంటే TV5లో ఒక యాంకర్ ఉంటారు, ఆయన చాలా మేధావిగా ఆయన చిత్రీకరించుకుంటారు. ఆయన మన IPS ఆఫీసర్ల మీద ఆ జత్మాల అని ఒక ఆవిడని తీసుకొచ్చి ఆ స్టూడియోలోకి మాట్లాడించి మొత్తం ఉన్నాయి లేని స్టోరీస్ అన్నీ అల్లించి ఆవిడ చేత చెప్పించి కేవలం మన సొంత IPS ఆఫీసర్లు, సొంత పోలీస్ ఆఫీసర్ల మీద FIR కట్టించి వాళ్ళని రిమాండ్కి పంపడానికి ప్రయత్నించి వాళ్ళ ఈ రిమాండ్ బారి నుంచి హైకోర్టు వారి పుణ్యం అంట వాళ్ళు రిమాండ్కి వెళ్ళకోకుండా వాళ్ళ పరువు వాళ్ళు కాపాడుకోగలిగారు. మరదే సేమ్ వ్యక్తి ఈ హర్ష్ కుమార్ గారి గురించి కానీ వేరే వ్యక్తుల గురించి కానీ వాళ్ళు మాట్లాడింది ఆవేశంలో ఆ రోజు మాట్లాడడం వాస్తవమే. అది దాన్ని ఇన్ని రోజులు వదిలేసి ఆ రోజు పెట్టేసి ఉంటే, FIR పెట్టుంటే, ఆ రోజు నేనే అన్నాను, వీడికి పిచ్చి పట్టిందా ఏంటి ఇలాంటి మాట్లాడుతున్నాడు చెప్పండి అని కొంతమంది క్రిస్టియన్ లీడర్స్ కూడా చెప్పా. కాకపోతే అతను రాజమండ్రి వాడు కాదు, వచ్చిన వాళ్ళు ఒక ఆయన విజయనగరం నుంచి వచ్చాడు, ఒక ఆయన రాజమండ్రి నుంచి వచ్చాడు, ఒక ఆయన వైజాగ్ నుంచి వచ్చాడు. బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కొంచెం అగ్రెసివ్గా మాట్లాడటం జరిగింది ఆ రోజు. యాక్చువల్గా రాజమండ్రి క్రిస్టియన్ పాస్టర్స్ కానీ క్రిస్టియన్ లీడర్స్ కానీ
ఎవరో వాళ్ళు వచ్చి సింపుల్గా వచ్చి కండోలెన్స్ తెలియజేస్తూ వారికి అక్కడ సపోర్ట్గా నిలబడ్డారు తప్ప అక్కడ అందరికీ వాళ్ళు ఇలా అగ్రెసివ్గా ఎవరు మాట్లాడలే. కానీ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి ఇది హత్య అని అందరూ భావించడం జరిగింది. కాబట్టి ఇది హత్య అయి ఉంటుందనే వాళ్ళు భావించడం జరిగింది. పోనీ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ గురించి నాకు తెలుసు. పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ఏమొస్తుందని నాకు తెలుసు. దాంట్లో మనం ఇటువంటి కేసుల్లో తేల్చాల్సింది ఫిజికల్ ఎవిడెన్స్ని బట్టే అక్కడున్న మరణం కలగడానికి పైకి కనబడే కారణం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. 90%. ఒక 10% మాత్రమే పోస్ట్ మార్టం సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉండాలి. కానీ మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే పోస్ట్ మార్టం సర్టిఫికేట్ రాలేదు కాబట్టి ఇందులో ఏదో మతలబు ఉంది అని ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఇంకా రావట్లేదు అని ఒక విధమైన అభద్రతా భావంగా వచ్చేసారు. కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి మరి ఇంకొక విషయం, మరి చాలామంది ఈ వీడియోస్ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కొన్ని ఛానల్స్ వీడియోలు మరి ప్రదర్శిస్తున్నాయి. సీసీటీవీ వీడియోలు ప్రదర్శిస్తున్నాయి. అవి వాళ్ళకి ఎలాగొచ్చాయి? మరి మన పోలీసు 300 వీడియోలు సంపాదించాం మేమని చెప్పారు. ఆ 300 వీడియోల్లో ఈ వీడియోలు కూడా ఉన్నాయా? ఉంటే బయటికి ఎలాగెళ్ళాయి? తర్వాత ఈ ఫోన్ స్లిప్పులు కొంతమంది మరి పే స్లిప్పులు పేటిఎం ఏదో ఉంటుంది కదా, అవి కూడా కొన్ని స్లిప్పులు కూడా వాళ్ళు ఓపెన్గా చూపిస్తున్నారు. పోనీ బ్యాంక్ స్టేట్మెంట్ కొంతమంది చూపిస్తున్నారు. మరి బ్యాంక్ అధికారులు ఈ స్టేట్మెంట్ బయట వాళ్ళకి ఎలాగిస్తారు? బ్యాంక్ అధికారులు ఇవన్నీ మరి ప్రైవసీ ఉండాలి కదా. రైట్ టు ప్రైవసీ అనేది ఉంది కదా, ప్రతి వ్యక్తికి రైట్ టు ప్రైవసీ అని ఉంది కదా. ఇంకొక విషయం ఏంటంటే వ్యంగ్యంగా చాలామంది వీడు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు మన హెల్మెట్ పెట్టుకున్నాడు, మాస్క్ తీయలేదు, హెల్మెట్ పెట్టుకుంటున్నాడు, మాస్క్ తీయలేదు, హెల్మెట్ పెట్టుకుంటున్నాడు, మాస్క్ తీయట్లేదు. అరే మంచి ఎండలో బయలుదేరారు ఆయన. అక్కడ 11 గంటలకు బయలుదేరారు. ఆ రోజు 43-44 డిగ్రీలు హీట్ ఉంది ఆ రోజు. బయలుదేరిన తర్వాత అంత దూరం ప్రయాణం చేసిన ఆయనకి డీహైడ్రేషన్ వచ్చి మరి వడదెబ్బ తగలడం అనేది జరగదా? మరి పోనీ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరో ఆయన వీడియో పెట్టారు, ఆయన ఫోటోలు చూపించారు. మరి రూల్ ప్రకారంగా ఆ ఫోటోలు ఎవరికి వెళ్ళాలి? ఆయన ఎవరికి సబ్మిట్ చేయాలి ఆ ఫోటోలు? సోషల్ మీడియాలో ఎందుకు పెట్టాడు ఆయన ఆ ఫోటోలు సిపి గారికి ఇచ్చి సిపి గారి ద్వారా కన్సర్న్ ఐఓ ఎవరు ఉన్నారో లేకపోతే ఏలూరు రేంజ్ ఐజీ గారికి కానీ లేకపోతే కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పంపాలి. వారి ద్వారా రిలీజ్ చేయాలి. కానీ అది మానేసి డైరెక్ట్గా టీవీల్లో వచ్చేసినాయి, యూట్యూబ్ టీవీల్లో వచ్చేసినాయి. ఇవన్నీ నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ సోకాల్డ్ ఆ సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరి పేరు చెప్తే ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద పెట్టేయడం అనేది అది కరెక్ట్ కాదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆలోచించుకోండి. ఎందుకంటే మన తనాలేదు పనాలేదు ఆయన కేవలం చెత్మలాని అనే ఆవిడని తీసుకొచ్చి ఆయన స్టోరీ చెప్పించి ఆయన మీద మన ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఇన్స్పెక్టర్ల మీద, డిఎస్పీల మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించేసి ఎఫ్ఐఆర్ వాళ్ళనేమో శంకరగిరి మన్యాలు పట్టించేసి ఆఖరికి వాళ్ళ మనశ్శాంతి లేకుండా చేసి, పోనీ మీరు ఏమన్నా దాంట్లో దర్యాప్తు సరిగా చేశారా? పోనీ మీరు అంత చేశారు, మరి ఆ అమ్మాయి కేసు రెఫర్ చేయాలిగా. ఇవి నిజంగా ఆ అమ్మాయి చెప్పింది నిజమే అని నమ్మారు మీరు. నిజమే అని నమ్మి వీళ్ళందరినీ మీరు ప్రాసిక్యూట్ చేయడానికి ఎక్యూజ్గా చూపించారు. ఈవెన్ ఇంక్లూడింగ్ సిపి, ఇంక్లూడింగ్ కమిషనర్ ఆఫ్ పోలీసు, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ ఐజీ, ఇంటెలిజెన్స్ డీజీ, ఇంతమంది ఉన్నతాధికారులని మీరు ముద్దాయిలుగా చూపించి మరి అవతల అమ్మాయి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయాలిగా. అందులో ప్రాసిక్యూట్ కానీ ఛార్జ్షీట్ పెట్టలేదుగా, కనీసం ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయాలిగా. మరి అది లేదు, ఇది లేదు. ఆ కేసు అలాగ ఉంచారు, ఈ కేసు అలాగ ఉంచారు. మనశ్శాంతి లేకోకుండా పోలీస్ ఆఫీసర్ని అలా ఇబ్బంది పెడుతున్నారు. మరి పోలీస్ ఆఫీసర్ని డైరెక్ట్ చేసేది, ఇన్వెస్టిగేషన్ చేయించేది మీడియా అని నేను మాత్రం నమ్ముతున్నా. ఎందుకంటే ఇదే విషయం
నేను విశాఖపట్నం సిపి గారి గురించి కూడా చెప్పా. విశాఖపట్నం విశాఖపట్నంలో ఎవరైతే మీడియా మిత్రులు ఏదైతే చెప్తున్నారో అయ్యే ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తప్ప అసలు మరి నాకైతే దాంట్లో చాలా విచిత్రం. ఈ రోజుకి ఆ అమ్మాయి 5th month ఈ రోజుకి జైల్లోనే ఉంది, సెంట్రల్ జైల్లోనే ఉంది. పోనీ ఆ అమ్మాయి ఏమన్నా 15 మందిని చంపేసిందా? పోనీ ఏమన్నా గంజాయి లాంటి డ్రగ్స్ ఏమైనా అమ్మిందా? లేకపోతే డ్రగ్స్ పెట్టలేరా అమ్మాయి? అది లేదు, ఇది లేదు. ఆ అమ్మాయి మీద కక్ష పెట్టేసి కారణం ఏంటో తెలీదు 5 months 6 months నుంచి ఆ అమ్మాయి జైల్లో ఉంది. కాబట్టి మానవత్వం చూపించండి సార్, ఇందులో ప్రాక్టికల్గా ఆలోచించండి సార్. అప్పుడు ఆ రోజు జరిగిన మాటలన్నీ కూడా ఆవేశంతో ఉన్న మాటలు తప్ప వాళ్ళకి కావాలని నిజంగా వర్గ వైషమ్యాలు తేవాలని మాట్లాడింది చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు ఇదే ముందు బేగ తేల్చేసి ఇది యాక్సిడెంటో లేకపోతే కాదో ఏదో ఒకటి తేల్చేస్తే ప్రజలు శాంతిస్తారు కదా, ఈ ప్రాబ్లం లేదు కదా. రోజు రోజుకి మీరు పెండింగ్ పెట్టి కొలిది రోజు రోజుకి దీని మీద రకరకాల కథనాలు, దీన్ని యూట్యూబ్ ఛానల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి, మీడియా ఛానల్స్ రేటింగ్ వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళు రకరకాల మసాలా అల్లి గంటకి బులెటిన్స్ తీస్తున్నారు. మధ్యలో పాడేది ఎవరు అంటే పోలీసు వారు నిందలు పడడం తప్ప ఇందులో ఏమీ లేదు. దయచేసి మీడియా డైరెక్ట్ చేసిన విధంగా మీరు ఇన్వెస్టిగేషన్లు తర్వాత కేసులు కట్టాలు అవన్నీ చేయకుండా ఉంటే మన పోలీస్ డిపార్ట్మెంట్కే మంచిది సార్. నేను చెప్పేది డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను కదా, నా సొంతంగా చెప్పట్లేదు. నేను కూడా మరి పోలీసు తిండి తిన్నాను కాబట్టి నాకు ఆ విశ్వాసం ఉంది. నేను అందుకనే నిన్న రాజ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను పచ్చి బూతులు తిడుతున్నారు క్రిస్టియన్స్ అందరూ. అయినా కానీ నేను భరిస్తున్నా. కేవలం ఏంటంటే నేను డిపార్ట్మెంట్ వాడిని కాబట్టి వాస్తవం ప్రజలకు తెలియాలి. ఇప్పటికైనా వాస్తవం తెలిస్తే కొంచెం ఈ ఉగ్రత ఇది చల్లారుతుంది, ఈ వేడి చల్లారుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు. నాకు ఎవరో డబ్బులు కూడా ఎవరో అన్నారులే, ఒకళ్ళు ఎంత తీసుకున్నావు నాయనా నువ్వు అని అడిగాడు. కనీసం నాకు టీ కూడా ఇవ్వలే. నేను వాటర్ బాటిల్ నేను తీసుకుని వెళ్ళాను అక్కడ. థ్యాంక్ యూ. పోలీసు వారు నన్ను దీంట్లో చెడుగా ఆలోచించకండి. థ్యాంక్ యూ.